మాగంటి సునీత కూడా కమెంట్స్ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల దగ్గర కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే కొన్ని పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మాగంటి సునీత కూతురు మాగంటి అక్షర కూడా కమెంట్ చేశారు. కొందరు నాయకులు వచ్చి బిర్యానీలో అంటే చీరలు పంచుతున్నారు, బిర్యానీ పొట్లాల్లో డబ్బులు పెట్టి మరి ప్రజలని ప్రలోభ పెట్టే సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. విత్ ప్రూఫ్ చూపించడం జరిగింది. మాగంటి సునీత కూతురు అక్షర మాగంటి. సో దానికి సంబంధించిన మనం ప్రెస్ మీట్ కూడా చూసాము. మాగంటి సునీత ఫైర్ అవ్వడం కూడా చూసాము మనం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఫైర్ అయిన సిచ్యువేషన్ మనం చూసాము. ఒక మహిళగా తనని సపోర్ట్ చేయమని అందరినీ వేడుకోవడం కూడా మనం చూసాము. ఇప్పుడు దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్ గా న్యూస్ మనకు అందుతుంది. మాగంటి సునీత అండ్ మాగంటి అక్షర కొన్ని ఆరోపణలు చేయడం మనం చూసాము. బిర్యానీ పొట్లాల్లో డబ్బులు అండ్ అలాగే చీరలు విత్ ప్రూఫ్ చూపిస్తున్నారు. కొందరు వచ్చి ఇలా ఇవన్నీ సప్లై చేస్తున్నారని, ప్రజలని ప్రలోభ పెడుతున్నారని విత్ ప్రూఫ్ చూపించారు అక్షర మాగంటి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ అలాగే ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఎంతో అనుకున్నారు, ఈసారైనా రికార్డులు బద్దలవుతాయని అందరూ భావించారు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సిచ్యువేషన్ చూస్తుంటే టోటల్ రివర్స్ అయిందన్న విషయం క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ పోలింగ్ శాతం చూసిన అభ్యర్థులకు హై టెన్షన్ మొదలైన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. పోలింగ్ కు ఇంకా 5 గంటలే మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది పోలింగ్ కాబట్టి ఇంకా హార్డ్లీ ఒక 4 to 5 అవర్స్ మిగిలి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అంటే 1 o'clock వరకు మనం పోలింగ్ శాతం చూసుకుంటే 31.94% ఇంకా పోలింగ్ నమోదైనట్లుగా కనిపిస్తుంది. ఇంకా చాలా ఫ్యూ అవర్స్ ఉంది కాబట్టి అందరూ బయటకు వచ్చి ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని అంటే అభ్యర్థులు కోరుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కోరుకుంటున్నారు. సో చూడాలి ఈసారి అంటే 2025లో జూబ్లీ హిల్స్ లో ఎంతవరకు పోలింగ్ నమోదవుతుందన్న విషయం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అంటే గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈసారి అయినా రికార్డులు బద్దలవుతుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికగా కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీలు కానివచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానివచ్చు, పోలీస్ అధికారులు కానివచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ కూడా మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ఐ న్యూస్ స్క్రీన్ మీద కూడా మనం అన్ని ఎక్స్క్లూజివ్ గా న్యూస్ చూసాము. అంటే డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. స్పెషల్ గా మొబైల్ డిపాజిట్ సెక్షన్ ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అది అసెంబ్లీ ఎలక్షన్ కానివచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ కానివచ్చు, ఏ ఎలక్షన్ లో చూడని హడావిడి మనం ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసినట్లుగా అయితే మనం క్లియర్ గా చూసాము. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, మీరున్న ఏరియాలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? జనాలు వస్తున్నారో ఓటు వేయడానికి? ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 3 కావస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎన్ని శాతం పోలింగ్ నమోదైంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి అండ్ అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వివరించండి. శివాని, మనం చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు చూసే సమయం 3 గంటలు కావస్తుంది. మొత్తం టోల్గా కూడా ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఇక పోలింగ్ ఏదైతే ఉందో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇంకా మిగిలిన కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఇప్పటికే మందకోడిగా పోలింగ్ సాగుతుంది. ఎవరు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఉప ఎన్నిక పైన ఎవరు కూడా అంత అయితే దృష్టి సారించడం లేదంటూ కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక 58 మంది అభ్యర్థులు ఈ యొక్క ఉప ఎన్నికలో కాంపిటీషన్లో ఉన్నప్పటికీ కూడా అయితే మొత్తం టోల్గా కూడా 17 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారాన్ని ఓరెత్తించారు. ఇటు కార్నర్ మీటింగ్లని ఇటు మొత్తం కూడా ఎక్కడికక్కడ మీటింగ్లు నిర్వహించి త్రిముఖ పోటీ కూడా ఏర్పడిన నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకోవచ్చు
ఎవరు కూడా జనాలు లేకుండా ఓటర్స్ లేకుండా మొత్తం టోల్గా కూడా అయితే ఓటర్స్ లేనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు అయితే ఎవరు కూడా ఓటర్స్ లేని మొత్తం టోల్గా కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే చూసుకోవచ్చు మొత్తం టోల్గా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే దీనికి కారణం మెయిన్గా చూసుకుంటే కనుక ఈరోజు హాలిడే రావడం అదేవిధంగా గవర్నమెంట్ మొత్తం టోల్గా గవర్నమెంట్ కానీ ఇటు ప్రైవేట్ కానీ మొత్తం టోల్గా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా సెలవు కూడా ఇచ్చారు అయితే దాన్ని మొత్తం టోల్గా కూడా యువత ఏదైతే ఉంటుందో ఈ ఓటింగ్ ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అది ఉప ఎన్నికలైనా పర్వాలేదు ఇటు మొత్తం టోల్గా కూడా అయితే అసెంబ్లీ ఎన్నికలైనా పర్లేదు పార్లమెంట్ ఎన్నికలైనా పర్లేదు యువత మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ మెయిన్గా చూసుకుంటే కనుక హైదరాబాద్ యువత అయితే ఈ యొక్క ఓటింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపకపోవడం అదేవిధంగా హాలిడే దొరికితే చాలు మొత్తం టోల్గా కూడా ఒక హాలిడే లభించేదని ఉండడం మొత్తం టోల్గా కూడా ఇది మొత్తం మెయిన్ కారణంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే తగ్గుతుందో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే ఇప్పుడు 3 పార్టీలలో అయితే మొత్తం టోల్గా టెన్షన్ కూడా మొదలైందని తెలుస్తుంది ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మెయిన్గా చూసుకుంటే కనుక అయితే మొత్తం టోటల్గా ఇక్కడ ఏదైతే రైమత్ నగర్ కానీ యూసుఫ్ గూడ కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రాంతాల్లో మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి మైనారిటీ ఓట్లు మొత్తం టోటల్గా కూడా 1,18,000 ఓట్లు మైనారిటీవి ఉంటాయి కాబట్టి మైనారిటీ ఓట్లని లక్ష్యంగా చేసుకొని కూడా చేస్తున్నారు మైనారిటీ ఓట్లలో కూడా మహిళలు కీలక పాత్రగా పోషిస్తూ ఉంటారు మైనారిటీ ఓట్లలో అయితే ఉదయం నుండే ఓటింగ్ శాతం కూడా అయితే 1 గంటల వరకు చూసుకుంటే కనుక అయితే ఇప్పటికే 31% నమోదైంది 31% నమోదైన కారణంగా మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 2009 సంవత్సరం లోపల 2009 సంవత్సరం లోపల మొత్తం టోటల్గా కూడా అయితే 52% నమోదైంది 2009లో అయితే ఇప్పుడు మొత్తం గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే అయితే గత ఎన్నికలో చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా అయితే 42%గా ఉన్నట్టు 42%గా మొత్తం టోల్గా కూడా అయితే ఉంది అయితే ఈ యొక్క శాతం తగ్గడం వలన ఇప్పుడు కూడా మొత్తం టోల్గా ఈ యొక్క తగ్గడం వలన మొత్తం టోల్గా కూడా అయితే ఇటు ఏ పార్టీకి అనుకూలిస్తుంది అనే టెన్షన్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది మనం చూసుకుంటే కనుక ఇక్కడ 2 అయితే పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి 230, 231 మొత్తం కూడా 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అయితే దాన్ని మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ నేపథ్యం చూసుకుంటే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే తగ్గుతుందో ఆ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం కారణంగా ఇటు అధికార పార్టీకి లాభపడుతుందా ఇటు మొత్తం టోల్గా కూడా బీఆర్ఎస్ పార్టీ లాభపడుతుందా అనే కోణం లోపల మొత్తం టోల్గా కూడా అయితే చూడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే గతంలో కూడా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకుంటే కనుక 42% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన నేపథ్యంలో ఆ యొక్క 42% ఇటు బీఆర్ఎస్కు అనుకూలించింది ఇప్పుడు చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే తగ్గుతూ ఉందో ఇప్పటికే 1 గంటల వరకు చూసుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు 31% ఉంది ఇంకా ఇప్పుడు 3 కావాల్సింది ఇంకొక 2 గంటల సమయం మాత్రమే ఉంది అంటే 3 గంటల సమయం ఉంది ఈ 3 గంటల సమయం లోపల ఒకవేళ పెరిగినా కూడా ఒక 10 నుంచి 20% పెరిగితే మాత్రం ఖచ్చితంగా 52 దాటుతుంది 52%కి వెళ్తుంది గత ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఉండేటటువంటి 42% ఏదైతే ఉంటుందో ఆ 42%ని క్రాస్ చేసిందంటే కూడా అయితే అప్పుడు 2 పార్టీలకు కూడా టగ్గఫర్గా ఉంటుంది 2 పార్టీలకు కూడా సంబంధించి అభ్యర్థుల విషయంలో కూడా ఫలితాలని మొత్తంగా కూడా ఎవరు గెలుస్తారు అనే దానిపైన కూడా ఉత్కంఠ ఉంటుంది అయితే ఒకవేళ పర్సెంటేజ్ తగ్గిందంటే మాత్రం అధికార పార్టీకి లాభం కావచ్చు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ పర్సెంటేజ్ పెరిగితే కూడా అధికార పార్టీకి లాభమే పర్సెంటేజ్ తగ్గితే కూడా అధికార పార్టీకి లాభమే ఆ యొక్క పర్సెంటేజ్ గత ఎన్నికలకు పర్సెంటేజ్ కరెక్ట్గా ఉంటే మాత్రం అయితే మొత్తం టోల్గా కాంపిటీషన్లో ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు కాకపోతే ఈ యొక్క పర్సెంటేజ్ తగ్గడానికి మెయిన్ కారణం యువత హైదరాబాద్లో ఉండేటటువంటి యువత మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఎన్నికల పైన ఈ యొక్క పోలింగ్ పైన ఇంట్రెస్ట్ చూపకపోవడం ఇటు ఎన్నికల అధికారులు కానీ మొత్తం టోల్గా కూడా అయితే యువతని ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నాలు కూడా చేశారు వినూత్న ప్రయత్నాలు అవి ఎవరు కూడా మొత్తంగా ఈ యొక్క అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు అంటే ఇక అవగాహన లోపమా లేకుంటే ఆ యువతలో నిర్లక్ష్యమా అంటూ కూడా తెలుస్తుంది చూసుకోవచ్చు మనం మొత్తంగా కూడా పోలింగ్ సెంటర్
సెంటర్లో ఎవరు లేని పరిస్థితిని చూస్తున్నాం మనం. పోలింగ్ సెంటర్లో ఎవరు లేని పరిస్థితి, మొత్తం టోల్గా కూడా ఎవరు లేని పరిస్థితులను మనం చూస్తున్నాం. ఉదయం నుండి అయితే మొత్తం టోల్గా కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మొత్తం టోల్గా కూడా ఎవరు లేని సిచ్యువేషన్ చూస్తున్నాం. ఖాళీగా ఉండేటటువంటి పోలింగ్ సెంటర్లో ఖాళీగా ఫ్రీగా అవైతే వెళ్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం, ఎవరు కూడా లైన్గా లేనటువంటి సిచ్యువేషన్ గిట్ట మనం చూస్తున్నాం. అయితే ఇది మొత్తానికి కారణంగా చూసుకుంటే కనుక ఆ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈసారి మొత్తం డ్రోన్ విజువల్ అయితే మొత్తం కూడా డ్రోన్లో సాయంతో ఈ యొక్క చుట్టూ పరిసరాలు, ఈ యొక్క పోలింగ్ సెంటర్లో ఉండేటటువంటి చుట్టూ పరిసరాలను కూడా ఒక డ్రోన్ ఏదైతే ఉంటుందో అయితే ఒక 50-60 మంది పోలీసులకు సమానంగా ఒక డ్రోన్ పనిచేస్తుంది. ఆ యొక్క డ్రోన్ విజువల్ని మొత్తం టోల్గా ఎక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయో ఆ సెన్సిటివ్ ప్రాంతాలను అన్నింటినీ కూడా డ్రోన్ సాయంతో కమాండ్ కంట్రోల్కు దాని యొక్క మొత్తం టోల్గా కూడా కనెక్టివిటీ ఇస్తారు. కనెక్టివిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మొత్తం సరౌండింగ్ని మొత్తం టోల్గా కూడా అది కవర్ చేస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఆ డ్రోన్ ద్వారా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అయితే పర్యవేక్షణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో ఇది జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎంతమంది వచ్చారు, పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం 2:46 అవుతుంది అండ్ 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైనట్లుగా మనం చూస్తున్నాము. అయితే హార్డ్లీ ఇంకో 3 hours ఉంది కాబట్టి ఇంకా చూడాలి నెక్స్ట్ 3 hours లో ఎన్ని పర్సెంటేజ్ నమోదవుతుందన్న విషయం మనకు తెలుస్తుంది. సో పోలింగ్ అప్డేట్స్ అయితే ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.